చంద్రుస్ కిచెన్ కి స్వాగతం. వినాయక చవితికి ప్రతి ఒక్కళ్ళు పెట్టే ప్రసాదాల్లో వెలగపండు ఒకటి. మనం పాల వెల్లి కూడా కడుతూ ఉంటాం. మరి అలాంటి వెలగపండుతో రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? వెలగపండు పచ్చిగా ఉన్నా పండుగా ఉన్నా దాని టేస్ట్ మాత్రం పుల్లగానే ఉంటుంది. వెలక్కాయ చితక్కొట్టి గుజ్జంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాల్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, చిటికెడు మెంతులు, ఒక గుప్పెడు ధనియాలు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకుని ఎర్రగా వేపుకుని పక్కన పెట్టుకోవాలి. పప్పులన్నీ చల్లారేక మిక్సీ జార్లో మెత్తగా గుండ చేసుకోవాలి. అందులోకి వెలగపండు గుజ్జు, కొద్దిగా బెల్లం పొడి వేసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాన్లో ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుని రుబ్బుకున్న పచ్చడి అంతా అందులో వేసి బాగా వేపుకోవాలి. ఎర్రగా వేపుకుంటే వెలగపండుకున్న వగరు టేస్ట్ అంతా పోతుంది. ఉంటానండి, బాయ్ బాయ్.